మంచి కాల్ సెంటర్ జాబ్తో అయితే రావడం జరిగింది. ఈ జాబు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేనైతే తీసుకొని వచ్చేసాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వ్యూవర్స్ ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ కొట్టండి. ఏది చేసినా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు వీడియో పైన. ఇంకా కాల్ సెంటర్ జాబ్లో నేను ఇప్పుడు తీసుకొచ్చింది అయితే కాల్ సెంటర్ జాబు. అది దాదాపుగా నేను చాలా ఫిల్టర్ చేసి తీసుకొచ్చిన. ఇంకేమైనా మీకు డిస్టర్బెన్స్ అనిపించినా, ఇది జెన్యునా కాదా అనిపించినా పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఈ జాబ్ ఏంటి, శాలరీ అయితే 15,000 దాకా ఉంది. తర్వాత 15,000 నుంచి 24,000 మధ్యలో అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లొకేషన్ అయితే కరీంనగర్ అన్నారు. తదితర వివరాలన్నీ స్క్రీన్ పైన చూడండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదైతే దగ్గర ఒక 3 వీక్స్ బ్యాకే రిలీజ్ అయినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కాల్ సెంటర్ జాబ్ ఇన్ కరీంనగర్ ఫర్ ఫ్రెషర్స్ అన్నారు. ఇది కేవలం ఫ్రెషర్స్ కోసమే కరీంనగర్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్గా మనకైతే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లే పైన క్లియర్గా కనబడుతుంది. మనం వెతికిన వెబ్సైట్లో ఇలా వచ్చింది అన్నమాట. ఇక్కడ వీళ్ళ జాబ్ గురించి తదితర వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే పోస్ట్ వివరాలు కనుక మనం ఏంటంటే, కాల్ సెంటర్ జాబు కరీంనగర్ లొకేషను. ఇదైతే మల్టిపుల్ షిఫ్ట్లు అయితే ఉన్నది. ఇక్కడ డే అని అన్నారు, నైట్ అన్నాడు, రొటేషన్ అన్నారు, 1 డే ఆఫ్ అని అయితే అని అన్నారు. 1 డే ఆఫ్ అంటే వారంలో ఏదో ఒక రోజే లీవ్ ఇస్తారు. అది సండే నుంచి వెళ్ళి మండే వరకు ఏదో ఒక రోజు కావచ్చు. సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే, వెన్స్డే, అట్లా ఏదో ఒక రోజుని వాళ్ళు వీక్ ఆఫ్గా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఫుల్ టైం ఉంది, రెగ్యులర్ ఉంది. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ ఉంది, గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళైతే అడగడం జరిగింది. ఇక శాలరీ గురించి అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టే ఉన్నది. 15,000 నుంచి వెళ్ళి 24,000 వరకు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇది జాబు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం కథ అన్నట్టయితే కనుక ఇక్కడ వీళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలానే ఇచ్చారు. అవన్నీ కూడా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. నేను ఏదైతే నోటిఫికేషన్ చేస్తున్నానో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి మీరు పూర్తిగా చదవండి. చదివిన తర్వాత మీకు ఓకే, నచ్చింది, ఇది మాకు సూట్ అయింది, ఇదంతా మాకు ఓకే, దీనిలో ఏం ఇబ్బంది లేదు అని మీకు అనిపిస్తే అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 38 సంవత్సరాల వరకు అయితే ఇచ్చిర్రు. ఇక్కడ మనకైతే ముందు ఒక వాయిస్ డెమో అయితే తీసుకుంటారంట. ఇక షిఫ్ట్లు అయితే రొటేషనల్గా ఉంటాయి. సండే ఆర్ ఫ్లెక్సిబుల్ అన్నారు. అంటే మనకు ఒకరోజు సండే వర్కింగ్ ఉంటుంది, ఒకరోజు సండే హాలిడే ఉంటుంది. లేదా సండే వర్క్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం, మీ డిపెండ్స్ పైన ఉంటుంది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ శాలరీ అయితే మళ్ళీ ఒకసారి చెప్పారు. ఇక్కడ షెడ్యూల్ కూడా చెప్పారు, డే తర్వాత నైటు, అదే రొటేషనల్ షిఫ్ట్లను కూడా చెప్పారు. ఇది జాబు. ఇక మనం అట్లే కొంచెం కిందికి పోయినట్టయితే ఇక్కడ అప్లై అని ఒక బటన్ ఉంది. దానిపైన ఇలా క్లిక్ చేయడంతో మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. జాబ్ అప్లికేషన్ స్టార్ట్ యువర్ కెరియర్ టుడే అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. ఇక్కడ కాల్ సెంటర్ జాబ్ ఇన్ కరీంనగర్ ఫర్ ఫ్రెషర్స్ అని అన్నారు. ఇక్కడ నేమ్ అడిగిర్రు. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి. మనం మెసేజ్ కొట్టి అప్లై అని కొట్టుడుతోటే ఇక్కడ అట్లా కొట్టుడుతోటే యువర్ అప్లికేషన్ సక్సెస్ అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ దిస్ జాబ్, యువర్ ప్రొఫైల్ ఇల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, సెర్చ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చిందన్నట్టయితే మన అప్లికేషన్ అయితే అయిపోయినట్టు. ఇది జాబు. ఇది మీకు ఓకే అనిపిస్తే ఓకే, లేదంటే ఇంకో జాబ్ కోసం వెయిట్ చేయండి.